So let's welcome them. దుమ్ము దుల్పిన ఈ జోడీస్ కోసం a big round of applause guys, a big round of applause.
మరి ఇంత ఎనర్జెటిక్ గా కొరియోగ్రాఫ్ చేసిన మైకల్ మాస్టర్ రండి. శైలజ గారు ఎలా అనిపించింది ఈ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ మీకు? చాలా చాలా బాగా అనిపించింది. అండ్ నాయక్ గారు మిమ్మల్ని ఒక సింగర్ గానే తెలుసు, ఈ రోజు డాన్స్ లో ఏంటి ఇంత దుమ్ము దులిపేశారు నిజంగానే. చాలా చాలా బాగా చేశారు. అండ్ లాసియా చాలా బాగా చేశారు. ఆయనతో పాటు మీరిద్దరు చేస్తుంటే నిజంగా నాకు ఆశ్చర్యం వేసింది. చాలా చాలా బాగా చేశారు. అండ్ ఆ సాంగ్ కూడా మైకల్ మాస్టర్ వచ్చేసి నార్మల్ సాంగ్ ఇస్తేనే అది ఎంత హెవీగా చేస్తారో తెలుసు, మళ్ళీ ఇలాంటి ఒక డీజే సాంగ్ ఇస్తే ఇంకా స్టేజ్ దద్దరెళ్ళిపోయింది. మైకల్ మాస్టర్ సూపర్ సూపర్ కొరియోగ్రఫీ. అండ్ ప్రార్థిని దుమ్ము దులిపేశావురా, సూపర్. చాలా చాలా బాగా చేశారు. రోహిత్ మీరు కూడా, అందరూ చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. గుడ్, వెరీ గుడ్. మరి ఆది గారు? ప్రార్థని మన జబర్దస్త్లో మన పిల్లలతో పాటు అందరితో పాటు స్కిట్స్ చేసేది. అలా స్కిట్స్ చేస్తూ ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కి డాన్స్ చేస్తూ ఆ అమ్మాయి నిజంగా సూపర్ మల్టీ టాలెంటెడ్. ఆ అమ్మాయికి ఆల్ ద బెస్ట్. ఈ రోజు డాన్స్ ఎరక్కొట్టేసింది. వీళ్ళిద్దరు పేరుగా చేసింది కూడా చాలా బాగా అనిపించింది. అలాగే వాళ్ళిద్దరు పేరుగా చేసిన డాన్స్ చాలా బాగా అనిపించింది. ముఖ్యంగా నేను నాయక్ గురించి చెప్పాలి. నేను జబర్దస్త్ చేసేటప్పుడు అవకాశాల కోసం తిరుగుతున్నప్పుడు నేను మళ్ళీ ఏదైనా సాధిస్తే గానీ ఇంటికి వెళ్ళకూడదని ఆల్మోస్ట్ నేను 2014లో జబర్దస్త్ ఎంటర్ అయితే మళ్ళీ నేను 2016 టీమ్ లీడర్ అయ్యే వరకు కూడా నేను ఇంటికి వెళ్ళలేదు. ఎందుకంటే మనం ఏదో ఒకటి సాధించే ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఎవడొకటి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడని. నాయక్ బ్రదర్ కూడా తను ఏదో ఒకటి సాధించే ఇంటికి వెళ్ళాలని చెప్పి ఆల్మోస్ట్ 3 years ఇంటికి వెళ్ళలేదు మనోడు. ఎప్పుడైతే శ్రీదేవి డ్రామా కంపెనీలో సాంగ్ పాడాడో అది చూసి వాళ్ళ పేరెంట్స్ హ్యాపీ ఫీల్ అయిన తర్వాతే వెళ్ళి వాళ్ళని కలిశాడు. ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఇంకో సాంగ్ కు డాన్స్ చేస్తున్నాడు. తన సక్సెస్ ని చూసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మనలాంటి వాళ్ళందరికీ ఇది శ్రీదేవి డ్రామా కంపెనీ అయి ఉండొచ్చు, కానీ ఇలాంటి వాళ్ళు చాలా మందికి ఇది ఒక లైఫ్. నువ్వు ఇలాగే గ్రో అవుతూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆది గారు. నాయక్ గారు 3 years తర్వాత అమ్మ నాన్నని కలవడానికి వెళ్ళారు. సో మీ పేరెంట్స్ కి ఎలా అనిపించింది అది మీరు మాకు చెప్పాలి. నేను ఒకరి వల్ల నా లైఫ్ ని చాలా స్పాయిల్ చేసుకున్నాను. వాళ్ళ ద్వారానే నాకు ఫైనల్ గా ఒక మంచి సక్సెస్ వచ్చింది. నేను ఇప్పుడు బాగున్నాను. ఫైనల్ గా నా ఫ్యామిలీకి నేను ఈ స్టేజ్ తరపు నుంచి సారీ చెప్తున్నాను. నేను ఎవరి వల్ల బాధపడుతున్నానో వాళ్ళకు కూడా సారీ చెప్తున్నాను. వాళ్ళు ఎక్కడున్నా హ్యాపీగా ఉంటే చాలు. నేను కూడా హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తున్నాను. Thank you so much to the entire team for this superb energetic performance. Thank you, Michael Master. Thank you.